నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం రమణయ్యపేట వద్ద ధర్నా. గొంటివానిపాలెం జె అన్నవరం వెళ్లే ఆర్ఎన్బి ప్రధాన రహదారిని వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎంపీఆర్ వీటల్. వైద్యులు, సిబ్బంది సహకారంతో ఆసుపత్రి సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని వెల్లడి. భావితరాల భవిష్యత్ కోసం ఆలోచించే నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి గొంటివానిపాలెం జె అన్నవరం వెళ్లే ఆర్ఎన్బి ప్రధాన రహదారిని వెంటనే పునర్నిర్మించాలని సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుండి గోతులు, గుంతలతో అధ్వాన స్థితిలో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఐ-ఎంఎల్ నాయకత్వంలో ఆటో, ట్రాక్టర్ కార్మికులు మరియు ప్రజలు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఏలేశ్వరం, అడ్డతీగల మండలాల మధ్యలో రమణయ్యపేట నుండి గుంటువానిపాలెం జె అన్నవరం వరకు 15 కిలోమీటర్ల పరిధిలో గత తెలుగుదేశం ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వ పాలన పోయి మళ్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా పట్టించుకొని పాలక కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాను కలుపుతూ ప్రధాన రహదారి ఈ రోడ్డులో ఒక ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్యేలు నిత్యం ప్రయాణిస్తుంటారు. కనీసం వీరు అందరికీ కళ్ళు కనిపిస్తున్నాయా? కనిపిస్తే ఎందుకు ఈ రోడ్డును పట్టించుకోవడం లేదు అని వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. గత 6 నెలల క్రితం ఈ రోడ్డు వేస్తారా, గోడ కట్టమంటారా అని సిపిఐ-ఎంఎల్ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్ వారి కార్యాలయాలకు వెళ్లి లెటర్ పూర్వకంగా వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. వారి ఆఫీసుల నుండి రోడ్డు వేస్తున్నారట కదా అని ఫోన్ చేయడం, అడగడం జరుగుతుంది. కానీ ఇచ్చట రోడ్డు మాత్రం నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు. 30 రోజుల్లో రోడ్డు వేయకపోతే 1 జూన్ 2025 రోడ్డుకు అడ్డంగా గోడ కడతామని అల్టిమేట్ జారీ చేశారు. తెలుగుదేశం కూటమి నాయకులు రోడ్డు మంజూరైనట్టు తప్పుడు మీడియా ప్రకటనలు చేయడం జరిగిందని, ప్రకటన నమ్మి గోడ కట్టడం విరమించుకోవడం జరిగింది. కానీ రోడ్డు మాత్రం నెలలు గడుస్తున్నా రోడ్డు వేయలేదు. ఒక జేసీబీ తీసుకువచ్చి గోతులను పూడ్చినట్టుగా చూపించి ప్రజలు నమ్మిస్తున్నారు. ఈ రోడ్డు చెడిపోవడానికి ప్రధాన కారణం స్టోన్ కషర్లు మరియు క్వారీల తాలూకా వందలాది లారీలు ఓవర్లోడ్తో వెళ్లడం. రోడ్డు మొత్తం చెడిపోయి బూడిదమయమవుతున్నాయని, పొల్యూషన్తో ప్రజలకు టీబీ, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సోముల కుశల, నాగులపల్లి అర్జునుడు, రెడ్డి ఆనందపాల్, పార్టీ కార్యకర్తలు మసిరేపు రాజారావు, వల్లి కొండలరావు, నాగిశెట్టి పెద్ద సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. రోడ్లు వెంటనే వేయాలి.